డీటెయిల్ చూస్తే సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో 58వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. హైకోర్టు అసెంబ్లీకి సంబంధించి ఎంవీపీ వర్క్కు సంబంధించి సిఆర్డీఏ అనుమతి ఇచ్చింది. అలాగే అమరావతిలో రోడ్లు, డ్రైన్లతో పాటు గ్రీన్ అండ్ బ్లూ డిజైన్లకు సంబంధించి చర్చ జరిగింది. ఏజీఐసీఎల్కు పనుల బదిలీకి సంబంధించి సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. అదేవిధంగా బ్యాంకులకు, బీజేపీ కార్యాలయాలకు స్థలాలకు సిఆర్డీఏ ఆమోదం తెలిపినట్లు మంత్రి నారాయణ తెలిపారు. అలాగే ఇతర దేశాల్లో ఉన్న పార్కులపై అధ్యయనం చేయాలని ఏడీసీకి సూచించినట్లు మంత్రి వెల్లడించారు. ఐసీఎల్ ఒకటి క్రియేట్ చేసాము ఎస్పీవి. దాంట్లో యాక్చువల్గా వాళ్ళకి వర్క్స్ అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్గనైజేషన్ ఏదైతే క్యాపిటల్లో జరుగుతున్న అధికార భవనాలు కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కావచ్చు, ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో అవి, అదేవిధంగా వాటర్ ఫ్రంట్, వాటిని యాక్చువల్గా వారు చేసేటట్టుగా, అడ్మినిస్ట్రేషన్ చేసేటట్టుగా వాళ్ళకి అంతకుముందు జీవో ఇచ్చుంటే దాన్ని యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్చువల్గా యాక్సెప్ట్ చేసింది. అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించి ఎంఈపీ వర్క్స్ అంటే అంతకుముందు అసెంబ్లీకి, హైకోర్టుకి స్ట్రక్చర్కి టెండర్ పిలిచి ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది. దాంతో యాక్చువల్గా ఎంఈపీ వర్క్స్ అయినటువంటి ప్లంబర్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, లిఫ్ట్ కావచ్చు, వాటికి సంబంధించిన హైకోర్టు అండ్ అసెంబ్లీ రెండింటికి సంబంధించి ఈరోజు అథారిటీ యాక్చువల్గా ఈరోజు అప్రూవ్ చేయడం జరిగింది. ఇది కాకుండా గ్రీనరీ విషయం డిస్కస్ చేశారు. అంటే అమరావతి క్యాపిటల్ సిటీలో రోడ్డు, డ్రైన్స్, అధికార భవనాలు, అడ్మినిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఎంతో వేగవంతంగా. నెక్స్ట్ స్టేజ్ దీన్ని ఒక గ్రీన్ అండ్ బ్లూ సిటీ, 30% ఏరియా గ్రీన్ అండ్ బ్లూ పెట్టాం కాబట్టి దీనికి గ్రీన్ అండ్ బ్లూ చేయటం కోసంగా ఏడీసీఎల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంతకుముందు ఒక డిజైన్ చేసుకురామని, దాని మీద వాళ్ళు రకరకాల డిజైన్లు చేసుకొచ్చారు.